జేడీయూ నేత నితీష్ కుమార్ అత్యధిక కాలం బీహార్ సీఎం పదవిలో కొనసాగుతున్న నాయకుడిగా ఘనత పొందాడు. సుమారు 20 ఏళ్ల నుంచి సీఎంగా కొనసాగుతున్న కాలంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయని రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. మరోసారి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఆయన గురించిన చర్చ ఇప్పుడు తెర మీదకు వచ్చింది. రాజకీయ అరంగేట్రం చేసిన తొలినాళ్లలో ఎమ్మెల్యే కావాలని నితీష్ కుమార్ ఆరాటపడ్డారు. కానీ 1977, 1980 అసెంబ్లీ ఎన్నికలలో హార్నౌట్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలిచి ఆయన ఓటమి పాలయ్యారు. అయితే మూడో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. 1985 అసెంబ్లీ ఎన్నికలలో అదే స్థానం నుంచి నితీష్ గెలిచి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి 1989 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. అదే ఊపుతో వరుసగా 6 సార్లు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇక నితీష్ కుమార్ 1995లో లోక్సభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హార్నౌట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నితీష్ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. కానీ పార్లమెంటు సభ్యుడిగానే కొనసాగేందుకు మొగ్గు చూపిన నితీష్ కుమార్ తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని వదులుకున్నాడు. అప్పటి నుంచి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇప్పటి వరకు పోటీ చేయలేదు. 1985లో నితీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. తొలిసారి ఆయన 1989లో బార్హ్ స్థానం నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 1991, 96, 98, 99, 2004 లోక్సభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2004 జనరల్ ఎలక్షన్స్లో బార్హ్, నలంద 2 స్థానాల నుంచి కూడా పోటీకి దిగిన నితీష్ కుమార్ నలంద స్థానంలో మాత్రమే విజయం సాధించారు. అదే నితీష్ కుమార్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన చివరి ఎన్నికగా నిలిచింది. మొత్తం మీద నితీష్ కుమార్ 6 సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. కాగా 40 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతున్న కాలంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా లేరు. 2005 నుంచి ఎమ్మెల్సీగా ఉంటూనే సీఎం పదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నితీష్ కుమార్ దూరంగా ఉన్నారు. 2000లో నితీష్ కుమార్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఏ సభలోనూ సభ్యులు కాదు. అయితే నాటకీయంగా జరిగిన రాజకీయ పరిణామాలతో కేవలం 8 రోజుల్లోనే సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. లోక్సభ ఎంపీగా ఉన్న నితీష్ కుమార్ 2005లో రెండోసారి బీహార్ సీఎం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని చట్టసభలకు 6 నెలల్లోపు ఎన్నిక కావాల్సి ఉండటంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీగానే ఎన్నికవుతూ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014-15 మధ్యలో 9 నెలలు స్వల్పకాలం తప్పితే 2005 నుంచి నితీష్ కుమార్ బీహార్ సీఎంగా కొనసాగుతున్నారు. రాజకీయ సమీకరణాలతో కూటములు మారుస్తున్నప్పటికీ నితీష్ కుమార్ సీఎం పదవిలోనే 20 ఏళ్లు కొనసాగుతూ ఉండటం విశేషం. ఓటమి భయంతోనే నితీష్ కుమార్ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయటం లేదని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. దీనికి సమాధానంగా ఎగువ సభ గౌరవనీయమైన సభ కాబట్టి నేను ఎమ్మెల్సీ పదవిని ఎంచుకున్నాను అని చెబుతూ ఉంటారు. పైగా ఒక నియోజకవర్గానికి తాను పరిమితం కావాలనుకోవటం లేదని కూడా ప్రకటించారు సీఎం నితీష్. ఇక ప్రత్యక్ష ఎన్నికలకు 2 దశాబ్దాలుగా కూడా ఈయన దూరంగా ఉంటున్నారు. केंद्र सरकार की तरफ से बहुत ज्यादा सहयोग दिया जा रहा है, तो हम इसके लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का नमन करते हैं। और अब आप जानते हैं वो कितना आते हैं अलग अलग जगहों पर, और वहां से केंद्र से और ज्यादा बिहार में मदद दे रहे हैं, और लोगों की कोई दिक्कत होती है उसको दूर करने के लिए कोशिश कर रहे हैं। तो राज्य सरकार का काम और केंद्र सरकार का काम ये सब करके बिहार बहुत आगे बढ़ रहा है। इसलिए अब आप तो कहेंगे कि उस सब के गड़बड़ आदमी को कोई वोट मत दीजिएगा। अब यही सब है, ऐसी से हो रहा है। वो सब कोई काम किया है जी? अरे अपना लड़का लड़की अपनी पत्नी इसी सब में किए रहता, कुछ किया है? तो इस सब से देखिए, ध्यान दीजिए। अब अपनी तरफ से पूरे तौर पर, और देखिए हर तरह से देखिए, महिला हो पुरुष हो सबके लिए तरह तरह का फायदा दिया जा रहा है। इसलिए सब लोगों को वोट इधर ही देना चाहिए जो हम लोगों के सब है। पूरा